ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారు ఏప్రిల్ నెల 6, 7, 8 తేదీల్లో జాక్పాట్ కొట్టబోతున్నారు. ఎక్కడ చూసినా డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే. కళలో కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ నెల 6, 7, 8 తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మిథున రాశి వారు ఎప్పుడు కూడా చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకులు కూడా కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వారు వయసులో చాలా చిన్నవారి వల్లే కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ సమయంలో ఉద్యోగంలో విజయాలు, అధికార అనుకూలత కనిపిస్తాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయం. ఆర్థికంగా పురోగతి, పెట్టుబడుల ద్వారా లాభాలు అనేవి వచ్చి పడతాయి. వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. స్వయం కృషి ద్వారా అభివృద్ధి సాధ్యం. మిత్రుల సూచనలు ఉపయోగపడతాయి. కుటుంబంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. దుర్గా ధ్యానం ధైర్య బలాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో పురోగతి, అధికార అనుకూలత ఉంటాయి. సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. స్వయం కృషితో ముందుకు సాగి మరిన్ని విజయాలు అనేవి సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చే సమయం నడుస్తోంది. దుర్గా ధ్యానం మీలో ధైర్యాన్ని పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారికి అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఏప్రిల్ నెల 6, 7, 8 తేదీల్లో మీకు కళలో కూడా చూడని అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. ఈ రాశి వారి విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు ఈ నెల అద్భుతమైనటువంటి సమయము. విద్యానికి కారకుడైనటువంటి గురుడు లగ్నంలో ఉండడం చేత చదువుపైన సహజమైనటువంటి ఆసక్తి అనేది మీలో కలుగుతుంది. ఏప్రిల్ 11న విద్యాస్థానాధిపతి బుధుడు 10వ ఇంట నీచ స్థితిలో ఉన్నప్పటికీ అది పనులలో వేగాన్ని పెంచుతుందే కానీ మేధస్సుకు లోపాన్ని రానివ్వదు. పోటీ పరీక్షలు రాసేవారు ఏప్రిల్ 14 తర్వాత అద్భుతమైన ర్యాంకులు కూడా సాధించవచ్చు. విదేశీ విద్యను ఆశించే వారికి ఏప్రిల్ 19 తర్వాత శుక్రుని యొక్క ప్రభావంతో వీసా పనులు సులభంగా పూర్తి అవుతాయి. 10వ ఇంట ఉన్న కుజశనుల వలన కలిగే వృత్తిపరమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకొని గురు సూర్యుల పూర్తి అనుగ్రహం పొందడానికి మీరు కొన్ని పరిహారాలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ రాశి వారు లగ్నాధిపతి బుధుడు కొంత బలహీనంగా ఉన్నందున బుధవారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన కమ్యూనికేషన్ లోపాలు తొలగుతాయి. నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. శివారాధన. కర్మస్థానంలో ఉన్నటువంటి శని కుజుల తీవ్రతను తగ్గించడానికి సోమవారం రోజున శనివారం శివాలయంలో పాలాభిషేకం చేయండి. ఇది వృత్తిపరమైన ఆటంకాలను నివారిస్తుంది. పశువులకు గ్రాసం. గురువారం రోజున ఆవులకు లేదా ఏనుగులకు అట్టుపండ్లను తినిపించడం వలన లగ్నంలో ఉన్న గురు బలం మరియు పెరిగి అన్ని రంగాల్లోకి కీర్తి ప్రతిష్టలు అయితే మీకు ఖచ్చితంగా ఈ సమయంలో లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారి వృత్తి మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల మీ యొక్క ఉద్యోగ జీవితానికి ఒక అగ్ని పరీక్షనే చెప్పాలి. అష్టమ మరియు భాగ్యాధిపతి అయిన శని ఇప్పటికీ మీ యొక్క కర్మస్థానంలో ఉండగా ఏప్రిల్ 2 నుండి షష్ఠ మరియు లాభాధిపతి అయిన కుజుడు తోడవుతాడు. దీని కారణంగా కార్యాలయంలో పనిభారం తలకు మించుతుంది. సహోద్యోగుల పనులు కూడా మీరే చేయాల్సి రావచ్చు. లగ్నాధిపతి బుధుడు ఏప్రిల్ 11 నీచ స్థితిలో ఉండడం చేత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మీకు ఏర్పడే అధికారులతో చిన్నపాటి అపార్థాలు కూడా మీలో కలగవచ్చు. వ్యాపారం మరియు స్వయం ఉపాధి చూసుకున్నట్లయితే కనుక సప్తమాధిపతి గురుడు సాక్షాత్తు మీ జన్మరాశిలోనే సంచరిస్తూ 7వ ఇంటిని తన యొక్క సొంత దృష్టితో చూస్తూ ఉన్నాడు. వ్యాపారస్తులకు ఇంతకంటే అద్భుతమైన స్థితి అనేది మరొకటి ఉండదు. మీ మార్కెట్లో బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కొత్త క్లయింట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీ సూచనలు, సలహాలు ఖాతాదారులకు బాగా నచ్చుతాయి. 10వ ఇంట కుజ శనుల ప్రభావం కారణంగా కాంట్రాక్ట్లు, ఐరన్ మరియు సిమెంట్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విశేషమైన లాభాలు అనేవి కలుగుతాయి.
ఈ రాశి వారు ఏప్రిల్ 14 తర్వాత 11 వెంట ఉచ్చ సూర్యుని వలన పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ప్రభుత్వ టెండర్లు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక మరియు ధన లాభాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా ఈ సమయం ద్వితీయార్థం చాలా అద్భుతమైన లాభాలను కలిగిస్తుంది. లాభాధిపతి కుజుడు పదవి ఇంట కర్మను స్థిరీకరిస్తుండగా ఏప్రిల్ 14న తృతీయాధిపతి సూర్యుడు నేరుగా లాభస్థానంలో అంటే 11వ ఇల్లు ప్రవేశించి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఈ సమయంలో పాత పెట్టుబడులు అద్భుతమైన లాభాలను కూడా మీకైతే తెచ్చిపడతాయి. అయితే ఏప్రిల్ 19న పంచమ మరియు వ్యయాధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట స్వక్షేత్రంలోకి వెళ్ళడం కారణంగా సంపాదించిన ధనాన్ని విలాసవంతమైనటువంటి వస్తువులు, పర్యాటకం లేదా కుటుంబ సౌకర్యాల కొరకు కూడా ఖర్చు చేస్తారు. ముఖ్యంగా పిల్లల చదువులు లేదా వారి యొక్క విదేశీ ప్రయాణాల కొరకు కూడా డబ్బు పెద్ద మొత్తంలో వెచ్చించే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు, తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శిలలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరు అధికంగా ఉంటుంది. వీరు తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వీరు తమ జీవితంలో 2 రకాలు కలిగినటువంటి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థితికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యత, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు కూడా గడించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.